మెగా డిఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిలో ఆందోళనలు చేపట్టిన ఉపాధ్యాయులు ఇవాళ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దాదాపు 7,000 మంది మెగా డిఎస్సీ టీచర్లు పాల్గొనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఈరోజు మెగా డిఎస్సీ 2025 ఆత్మగౌరవ ప్రదర్శన చేసినటువంటి తమను వైసీపీ అవమానిస్తోందంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీగా విజయవాడలో డిఎస్సీ 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీని చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ర్యాలీ భారీగా టీచర్లు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు ఉపాధ్యాయులు? నవీన్, ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం. 2025 టీఎస్సీకి సంబంధించి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా ఆత్మగౌరవ ర్యాలీని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. పోయిన వారం కర్నూలులో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఎంపికైన టీచర్లంతా కూడా కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నిరసన వ్యక్తం చేయటమే కాకుండా తమను అవమానపరచవద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ఎలుగెత్తి చాటారు. ఇప్పుడు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకు సంబంధించిన టీచర్లంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా తమను అవమానించవద్దని, తాము కష్టపడి చదువుకొని డిఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము అని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు డిఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి దాదాపుగా 9 నెలల నుంచి ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, అసలు డిఎస్సీయే ఫేకు, అసలు కొంతమందికి ఎగ్జామ్స్ రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తున్నారు. తర్వాత డిఎస్సీ మీద కోర్టుకు వెళ్తే హైకోర్టు ఫుల్ బెంచ్, చీఫ్ జస్టిస్ బెంచే మొట్టికాయలు వేసింది. అయినా సరే డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు, ఏ ఊళ్ళో పనిచేస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళ కామెంట్స్ మీద? సార్, నేను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ గంపలగూడెం మండలం ఉమ్మడిదూరపల్లి మా స్వస్థలం. అక్కడి నుంచి వచ్చాము. ఈ రోజున చాలా నిజంగా బాధేస్తుంది సార్. కళ్ళంటే నీళ్ళు ఒకటే తక్కువ. ఎందుకనంటే ఇప్పుడు నాకు 46 సంవత్సరాల వయసు. 2007లో బీఈడీ పూర్తయింది. నా 120 మంది బీఈడీ స్టూడెంట్స్లో నేనే టాపర్ని. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మరి అప్పుడు 2008లో ఇచ్చినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్లోని జస్ట్ స్వల్ప మార్కుల తేడాతోని నేను ఉద్యోగాన్ని కోల్పోయాను. ఆ తర్వాత నేను చదువుకున్న చదువు సార్, ఎంఏ ఎకనామిక్స్ చేశా, ఎంఏ తెలుగు చేశా, ఎంఈడి చేశా, ఎల్ఎల్బి చేశా, సెట్ పాస్ అయ్యా. ఇన్ని పాస్ అయ్యి 20 సంవత్సరాల నుంచి సార్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ, మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేసినప్పుడు కూడా గుర్తింపు, గౌరవ మర్యాదలు లేవు. మమ్మల్ని చదివించినట్టు తల్లిదండ్రులు కూడా, నాన్న ఎంత చదివించను నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోలేకపోయినా అంటుంటే కళ్ళల్లో ఎంతో మరి కసిపెట్టుకొని జీవితంలో నిలదొక్కుకోవాలి, నిజంగా మా ఆత్మగౌరవాన్ని సంపాదించుకోవాలా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఈ సమాజంలో గుర్తింపు ఉంది అనేటువంటి పద్ధతిలోని 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. 2018 నుంచి 2024 వరకు అసలు నోటిఫికేషనే లేదు. మరి అటువంటి సందర్భంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు అనుకున్నటువంటి ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వారు నేనే కాదండి, నాతో ఉన్నటువంటి అందరూ కూడా మ్యారీడ్స్ ఉన్నారు, అదేవిధంగా ఇంకా అన్మ్యారీడ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకున్నట్టు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మా చదువుకున్నటువంటి చదువు గుర్తింపు లేదని చెప్పి కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పిన విధంగా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెన్సీగా చేశారు తప్ప ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఎటువంటి వాళ్ళు ఆరోపించేటువంటి అన్ని కూడా అవాస్తవాలు. ఎందుకు అనంటే ఒక కండిషన్ పెట్టింది సార్, అది మాత్రం నిజం గవర్నమెంట్. ఏంటి అనంటే మీరు అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ టైంలోని ఏదైతే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైంకి ముందస్తుగానే గడువు ఇచ్చి మీరు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, వెరిఫికేషన్ రోజు చూపించే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అప్లోడ్ చేయండి అని చెప్పి అన్నప్పుడు కొంతమంది ఏదైతే స్పోర్ట్స్ కోటా అని మాట్లాడుతున్నారో వాళ్ళు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో సిల్వర్ మెడలో ఇంకేదో మెడలో సంపాదించి అప్లోడ్ చేసి మరలా వెరిఫికేషన్ రోజుకి వచ్చినప్పుడు నేను మరి
మరి గోల్డ్ మెడల్ సంపాదించామని చెప్పి ఇంకా రకరకాలుగా తీసుకొచ్చి చూసినప్పుడు గౌరవ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉండేటువంటి సీనియర్ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో లేదు మేము కరెక్ట్గా చెప్పాము, అప్లికేషన్ టైం నుంచి కూడా కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాము, మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ అన్ని కూడా అప్లోడ్ చేయమని చెప్పినాము, మీరు ఫస్ట్ నుంచి అప్లోడ్ చేసింది అన్ని కూడా ఒక రకమైన సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇప్పుడు తీసుకొచ్చి చూపించేటువంటిది వేరే సర్టిఫికేట్స్ చూపిస్తున్నారు, ఇటువంటి చెల్లవు, మీరు ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్లో ఏదైతే అప్లోడ్ చేశారో వాటినే మేము కన్సిడర్ చేస్తామన్నారు తప్ప ఈ ఒక్క పాయింట్ని వాళ్ళు తీసుకొని చివాకులు మరి తప్పుగా మాట్లాడటం ప్రేరేపణలు చేస్తున్నారు సార్. ఇది చాలా తప్పు అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అసలు ఎగ్జామే రాయకుండా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశారు అని చెప్తున్నారు, అది వాస్తవం? అదంతా అవాస్తవం సార్. అసలు డిఎస్సి అంటేనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోని ఏ గవర్నమెంట్ అయినా ఉండండి, డిఎస్సి అంటేనే పేరుకు విద్యాశాఖ మంత్రులున్నా ముఖ్యమంత్రులున్నా వారు నోటిఫికేషన్ ఇచ్చి కూర్చుంటారు తప్ప ఈ ఎగ్జిక్యూటివ్లోని మన భారతదేశంలో ఉన్నప్పుడు అంగాల్లోని మరి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలోని దీన్ని మొత్తాన్ని కూడా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి బాధ్యత లెజిస్లేటర్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్లు ఈ ప్రక్రియ మొత్తంలో పాల్గొన్నారు. ఇది మమ్మల్ని అవమానించడమే కాదు, యాజ్ ఎ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్లను కూడా అవమానించినట్లుగా మీ విధంగా ఖండిస్తున్నాం సార్. మేమింత చదువుకున్నటువంటి వాడిని, ఇన్ని పీజీలు చేసినటువంటి వాడిని అడ్డదారిలో రావాల్సినటువంటి అవసరం నాకేముంది? ఒకవేళ వచ్చిన 46 సంవత్సరాల వయసులోని కొనుక్కోవాల్సినటువంటి అవసరం మాకేముంది? ఈ రోజున నిజంగా సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని సంపాదించడం, మా చదువుకు ఒక అర్థం వచ్చిందని ఫీల్ అవుతున్నాం, మా అమ్మా నాన్నల కళ్ళలో నిజమైనటువంటి ఆనందాన్ని చూడగలిగినాం, మా భార్య బిడ్డలను చక్కగా పోషించుకోగలుగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో విలువలు నేర్పించేటువంటి ఉపాధ్యాయుడికి, సమాజాన్ని బాగు చేసేటువంటి ఉపాధ్యాయుడికి ఇటువంటి మలినాలను అంటగట్టడం, ఈ విధంగా మమ్మల్ని వక్రీకరించి మాట్లాడడం సార్. ఒక వ్యక్తి వెతుకుతా ఉంటుంటే సమాజంలో ఎంతో కొంతమంది మనం వ్యతిరేకించేటువంటి ఉంటారు, ఈర్చిపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజున ఈ వయసులో మేము ఉద్యోగం సంపాదించుకుంటే కొంతమంది అనుకోవచ్చు, ఏమనుకుంటున్నారు, ఇటువంటి మాటలు, ఇటువంటి స్వార్థ రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రసంగాల వల్ల ఏమనుకుంటారంటే పలాని ప్రవీణ్ అనేటువంటి ఆయనకు ఉద్యోగం వచ్చిందంటే వచ్చేదైతే ఎప్పుడు 30 సంవత్సరాలు రావచ్చు, 40 సంవత్సరాలు రావచ్చు, 46 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చిందంటే నిజంగానే ఏమైనా వేరే అపోజిషన్ వాళ్ళు చెబుతున్నట్టుగా ఏమైనా కొనుక్కున్నాడు అనేటువంటి మాటలకు కూడా బలాన్ని చేకూర్చినట్లు అవుతుంది సార్. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుకోవాలా? ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. 5 సంవత్సరాల పాటు డిఎస్సి లేదు, 2019 to 24. ఈయన వచ్చాక మేము మెగా డిఎస్సి వేస్తామన్నారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వీళ్ళు చెబుతున్నారు, టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం చెబుతుంది. అంటే డిఎస్సి వాళ్ళు 19 to 24 అక్కడ డిఎస్సి లేదు, ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఏపీపీఎస్సి జరిగింది, ఏపీపీఎస్సిలో కూడా మీరు చూస్తున్నారు ఏం జరిగిందనేది. ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీ జరగబోతుంది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళేమో మేము దేనికైనా రెడీ, డిస్కషన్ పెడదామని వీళ్ళు అంటున్నారు. మీరు ఏం చెప్తారు మెగా డిఎస్సి మీద? మెగా డిఎస్సి సార్ ఏమాత్రం అవకతవకలు లేవు, చాలా సిస్టమేటిక్గా ట్రాన్స్పరెంట్గా చేశారు. అసలు డిఎస్సి అనేటువంటి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటేనే టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయడంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేరెన్నికగలిగినటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్గా తనను తాను నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఏమి లేదు సార్, స్వార్థపరమైనటువంటి వాళ్ళ యొక్క రానున్న రోజుల్లో వాళ్ళని పదవులను కాపాడుకోవడానికి వాళ్ళు చేసేటువంటి మోసాలు తప్ప ఇంకా నాకేమనిపిస్తుంది అని అంటే, వాళ్ళు గతంలో చేసినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్వీసులలో వాళ్ళ లోపాలని ఈ గవర్నమెంట్ అక్కడ ఎత్తు చూపిస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతోనే ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా దీనిని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు వేయలేదు కాబట్టి నోటిఫికేషన్ ని వేయని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇది మాత్రం ఏమాత్రం జరగలేదు సార్. నేను సగర్వంగా చెబుతున్నాను, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా, వారు చేసినట్టు వాగ్దానం ప్రకారం వేసిన నోటిఫికేషన్ ద్వారా మాత్రమే మేము కష్టపడి ఉద్యోగాలను సంపాదించుకున్నాం తప్ప ఇందులో ఎటువంటి మరి అసత్యాలు కానీ, ఎటువంటి లోపాలు కానీ, అవకతవకలు లేవు కానీ చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం సార్. దీని మీద ఏ ఎంక్వైరీ చేసుకున్నా కానీ సంబంధిత అధికారులు దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.